నిటారుగా పెరుగుతుందో, దేవుని బిడ్డలారా, జయించే అనుభవం కలిగిన వాడు కూడా ఒక ఖర్జూర వృక్షం వలె నీతిమంతులుగా వారు మువ్వ వేస్తూ ఎదుగుతారు. ఆమేన్. వారు స్థిరంగా నాటబడతారు. ఏమండి, ఖర్జూరపు చెట్టుని ఎందుకు పట్టుకోమన్నాడు దేవుడు అక్కడ? యాప చెట్టు లేదా? ఈత చెట్టు లేదా? మామిడి చెట్టు లేదా? ఖర్జూరపు చెట్టు పట్టుకొని పరలోకంలో ఎందుకున్నారు? ఖర్జూరపు చెట్టు మనకు సాదృశ్యంగా దేనికి సూచన అంటే, స్థిరమైన జీవితానికి సూచన. దానికి ఎక్స్ట్రా కొమ్మలు ఉండవు. అంటే జయించే వధువు సంఘం ఎక్స్ట్రాగా ఏది కలుపుకోదు, ఎక్స్ట్రాగా ఏది ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, లోక సంబంధంగా ఉన్నటువంటి సంఘాలలో వాళ్ళు ఎక్స్ట్రాగా అన్నీ పెట్టుకుంటారు. జయించేవారు